హాయ్ ఫ్రెండ్స్, అదే భగవద్గీత 18 శ్లోకాలు చెప్పాను. మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం. దాంట్లో 18వ శ్లోకం అయిపోయింది. ఇప్పుడు 19వ శ్లోకం చెప్తా, దానికి అర్థాలు చెప్తా. 19వ శ్లోకం. అద వ్యవస్థితాన్ దృష్ట్యా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః హృషీకేశం తదా వాక్యం ఇదామహ మహీపతే. అర్జున ఉవాచ సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయ మే అచ్యుతః. అంటే దీనికి అర్థము ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే 19వ శ్లోకానికి అర్థం ఏంటంటే, అర్థము అంటే తాత్పర్యము అన్న ఒకటే. ఓ ధృతరాష్ట్ర మహారాజా, పిమ్మట యుద్ధానికై నడుం బిగించి సమర సన్నద్ధులయ్యున్న ధార్తరాష్ట్రులను చూసి కపిధ్వజుడైన అర్జునుడు ధనస్సును పైకెత్తి శ్రీకృష్ణుడితో ఇట్లా అన్నాడు. ఏమని? ఓ అచ్యుత, నా రథమును ఉభయ సేనల మధ్య నిలుపుము అన్నాడు. తర్వాత శ్లోకం. యాదేతాన్ నిరీక్షేహం యోద్ధుకామా నవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. అంటే రణరంగమునందు యుద్ధాభిలాషులై నిలిచియున్న ప్రతిపక్ష యోధులందరినీ బాగుగా పరిశీలించినంత వరకును వారిలో ఎవరితో నేను యుద్ధం చేయవలసి ఉన్నదో గమనించునంత వరకును రథమును నిలిపియుంచుము అని చెప్తున్నాడు ఆయన. ఏమని? రణరంగం నందు యుద్ధాభిలాషులై నిలిచియున్న ప్రతిపక్ష యోధులందరినీ కూడా, ప్రతిపక్ష యోధులు యుద్ధానికి ఇష్టమై నిలబడి ఉన్న వారిలో ఎవరితో నేను యుద్ధం చేయవలసి ఉన్నదో గమనించునంత వరకును రథమును నిలుపు అని చెప్పాడు. సరే, జయ కృష్ణ పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీకృష్ణ శరణం మమ. సరే, ఈరోజుకి ఇవి చెప్పాను. మళ్ళీ 22వ శ్లోకం, 22, 20, 21, 22 కదా, రేపు 23 చెప్దాం. సరే, వినండి, విని తరించండి. భగవద్గీత అయితే మంచిది. వినడానికి మనకు పుణ్యం చేస్తుండాలా, చెవులు పుణ్యం చేస్తుండాలా వినడానికి, చూడడానికి కళ్ళు పుణ్యం చేస్తుండాలి. అట్లా గుడి దగ్గరికి పోవడానికైనా, అందుకే కదా ఆయన ప్రహ్లాదుడు వాళ్ళ నాన్న వద్దు అంటున్నా కూడా మనము అసురులమి, మన ధ్యానం చేసుకోవాలి, మనకి దేవుళ్ళు పనికిరాదు అంటే నారాయణ స్మరణ పనికిరాదు అని ఆయన చెప్పాడు కదా ప్రహ్లాదుడికి. ఆ ప్రహ్లాదుడు ఏం చెప్పాడో తెలుసా? అదే ఏం చెప్పాడంటే, దేని గురించి? ఇప్పుడు భక్తితత్వాన్ని గురించి కదా నేను ఇప్పుడు చెప్తున్నాను మీకు. అంటే చెవులు వినాలి, అది కళ్ళు చూడాలి అనేదానికి ఆయన ఒక పద్యం చెప్పాడు. రేపు చెప్తా అది ప్రహ్లాదుడు చెప్పిన పద్యం. ఏం పద్యం అంటే, అది సరే, దేవుడు ఉండేది చెప్పాడు ఆయన వాళ్ళ నాన్నకి. ఏమని చెప్పాడు? హిరణ్యాక్షుడికి, ఇందుగలడందులేడను సందేహము వలదు, ఇందెందు వెతికి చూసిన
అందందే కలడు దానవాగ్రిని వింటే. ఏడి ఈ హరి, నీ హరి ఏడి, ఈ స్తంభంలో చూపించగలవా అన్నాడు. ఆ విధంగా రేపు చెప్తాను కొరవ భగవద్గీత వినండి. అందుకే ఆయన చెప్పాడు ప్రహ్లాదుడు. సరే, మీకు బోర్ అనిపిస్తే ఏమనుకోకండి, కృష్ణ అనుకోండి. నేనైతే రోజు ఈ 18 అధ్యాయాలు అయిపోయే వరకు నేనైతే చెప్తూ ఉంటా రోజు భగవద్గీత. నాకు వచ్చిన వరకే నేను చెప్తా. తప్పులు అయితే ఏమన్నా సరిదిద్దుకుందాం మళ్ళీ కూడా. మీకోసమే విశ్లేషణగా విడివిడిగా చదువుతున్నా, లాంటివి కలిపి చదువుకోవచ్చు, ఏం కాదు. మీరు పుస్తకం పెట్టుకొని చూసుకోండి భగవద్గీత. నేను చెప్తాను కదా, దాంట్లో అర్జున విషాదయోగం ఫస్ట్ స్టార్ట్ చేసింది ఇప్పుడే. చూస్తే రోజు చెప్తాను నేను. మనకి కావాల్సింది అదే, భగవంతుడిలో కలవడమే. మనకి ఆత్మ శాశ్వతం, శరీరం శాశ్వతం కాదని చెప్పాడు కదా స్వామి కృష్ణుడు. వచ్చింది కదా, ఎల్లుండితోటే అమావాస్య అయిపోయా. వినండి, విని తరించండి. హాయ్ బాయ్. జై శ్రీకృష్ణ.